ఇది రేపు పొద్దున ఫ్యూచర్లో అది పడ్డప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రేపు బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కదా, అది ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ప్రతి నెల డబ్బులు అందులో పడుతుంటాయి. నెలవారీనా 3 నెలలక, ఇది మామూలుగా నెలవారీనే పడతాయి సాధారణంగా, లేదా ఏడాదికి ఒకసారి వచ్చే నిధులు ఇవి ఉంటాయి. అవన్నీ ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలలో పడాలి. పడి అక్కడ పని జరుగుతుంది అనుకోండి, అప్పుడు స్వేచ్ఛ కంటిన్యూ అయినట్టు. ప్రస్తుతం ఆలోచన బాగుంది, ఆయన సమీక్ష ఇదంతా కూడా. ఇంతకు ముందు ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ? జగన్ ఏమన్నా తీసుకుపోయి తిన్నాడా? కాదు. అక్కడ ఉన్న కరెంటు బిల్లులు చెల్లించుతా సరిపోయింది. ఇప్పుడు కరెంటు బిల్లులు చెల్లిస్తూ వీళ్ళ డబ్బులు వీళ్ళకి రావాలి. అది చేయగలిగితే లైఫ్ లాంగ్ మార్పు కదా. అలాగే సివిల్ సప్లైస్ ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు, సమీక్షలు. ఆ కొలతలు తేడా రాకుండా ప్లస్ కొత్త వెరైటీస్ కొనాలన్నట్టు. అది రేపు పొద్దున వచ్చినాయి అనుకోండి ఇళ్ళ దగ్గరికి, హ్యాపీనే కదా అవి. అట్లాగే అవి దాంట్లో వచ్చేటప్పటికి అదనంగా కొన్ని పప్పు, ఉప్పు ఇవి కూడా ఇస్తాం. వెరీ గుడ్. మెయిన్ ఇంకొకటి ఏం కావాలి సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటిది, ఇప్పుడున్నటువంటి వాటికి తోడు మధ్య తరగతికి కూడా సివిల్ సప్లైస్ చేర్చగలిగారు అనుకోండి. ఇప్పుడు మధ్య తరగతి వచ్చేటప్పటికి